హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. నేను ఈవేళ కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈవేళ పప్పు బియ్యం కిచడీ చేస్తానండి. చూడండి, బియ్యం కడిగిసి తీసుకున్నాను. ఇదేమో పెసరపప్పు కడిగిసి తీసుకున్నానండి. తేజ్పత్తా, లవంగాలు, మిరియాలు, అల్లం కట్ చేసి, జీలకర్ర, పసుపు, బీన్స్ కట్ చేసుకున్నానండి, కాలీఫ్లవర్, ఇంకా కడిపత్తా, ఇంకా టొమాటోస్, ఇంకా కొత్తిమీర, ఇంకా క్యారెట్, పచ్చిమిర్చి, ఇంకా రెడ్ మిర్చి, కాలీఫ్లవర్ కట్ తీసుకున్నాం కదండి. ఇంకా సాల్ట్, కావాల్సిన వాటర్ అండి. నేను మంచి నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యితో చేస్తే మంచి రోజుల్లో తినడానికి బాగుంటుంది. ఫస్ట్ జీలకర్ర వేసుకుంటున్నానండి. దాని తర్వాత అల్లం వేస్తాను, మిరియాలు, లవంగాలు, తేజ్పత్తా వేస్తానండి. పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి, పండుమిర్చి వేస్తున్నాను. చూడండి, ఇవి వేగిపోతున్నాయి కదా. కరివేపాకు, బీన్స్, కాలీఫ్లవర్ ఇవన్నీ కడిగేసి కట్ చేసుకొని ఉంటానండి. ఇవన్నీ వేసుకుంటాం. ఇవి కాస్త వేగాక టొమాటోస్ వేసుకుంటామండి. వేసేసి ఇది కొంచెం మధ్యగా బియ్యం వేసుకుంటామండి. బియ్యం కడిగేసి తీసుకున్నాం. పెసరపప్పు కడిగేసి తీసుకున్నామండి. ఇంకా కొంచెం పసుపు వేసుకుంటామండి. పసుపు, సాల్ట్ వేసుకుంటామండి. మనకి ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టు వేసుకుంటామండి. దానికి తగ్గట్టు మనం నీళ్ళు తీసుకుంటామండి. మూత పెట్టేసుకుంటామండి. మనం కిచడీ ఉడికినలోగా మనం దానికి చట్నీ చేసుకుందామండి. కొబ్బరికాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, సాల్ట్ వేసి గ్రైండింగ్ చేసుకుంటామండి. బాగుంటుంది. చూడండి, కొబ్బరికాయ, కొత్తిమీర, జీలకర్ర మనం పచ్చిమిర్చి వేసి గ్రైండింగ్ చేసుకున్నాం కదా. అందులో కొంచెం పెరుగు కలుపుకుంటామండి. పెరుగు, ఇంకా పెరుగు తగ్గట కొంచెం సాల్ట్ వేసుకుంటామండి. టేస్టీగా చాలా బాగుంటుందండి. మనం కిచడీతోని ఈ చట్నీ పచ్చడి తింటే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకుందామండి. చూడండి, చూసుకున్నాం కదండి. యమ్మీ కిచడీ రెడీ అండి. చూసారా ఎంత బాగుంటుందో. ఇది చిన్నపిల్లలు కూడాను పెడితే బాగుంటుంది. ఆరోగ్యానికి పెద్దలు కూడా తింటే బాగుంటుందండి. ఒంటికి హెల్తీ ప్లస్ బాగుంటుంది. తినడానికి రుచికరంగా ఉంటుంది. చూడండి, యమ్మీ టేస్టీ. చూసారా, చూడండి కిచడీ
ఎంత బాగుంటుందో. ఇది కొబ్బరికాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి, కొత్తిమీర వేసి చట్నీ చేసుకున్నాం, పెరుగు కలుపుకున్నామండి. ఇది యమ్మీ యమ్మీ టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఎవరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.